అయితే ఒకటండి, పవన్ కళ్యాణ్ ఒక ఒక పార్టీ పెట్టి లేదా ఒక వ్యవస్థని నిందించాలనుకున్నాడు. వాళ్ళు చేసే తప్పుల్ని ఎద్దేవా చేశాడు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు సపోజు మీరేదో నాకు హాని చేశారనుకోండి, నేను మిమ్మల్ని తిట్టడంలో తప్పులేదు. కానీ ఏంటంటే, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి అతను ఎంతో మందికి సేవ చేసి వ్యక్తిగతంగా తన సొంత డబ్బును కూడా వెచ్చించి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంటే అతను కూడా నువ్వు వ్యక్తిగతంగా దూషించడం చాలా తప్పు. ఇక్కడ నేను రావణ్ణి ప్రశ్నించడం తప్పని అంటలే, ప్రశ్నించు, తప్పలేదు. అది పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పాడు. కానీ ఏంటంటే, ఆ ప్రశ్నించే పేరుతో వ్యక్తిగతంగా నా కొడకల్లారా రే బే చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడినాయి? ఆడెవడాడు? 2 సంవత్సరాల క్రితం ప్రశ్న రావణ్ అనేవాడు ఎవడో తెలియదు నాకు. గొట్టంగాడు ఆడేదో ఒక పార్టీ పోయిందని, ఓడిపోయిందని ఆ ఎదవలు పోషించే పాత్రతో వీళ్ళు బయటకు వచ్చి 2 సంవత్సరాల నుంచి విపరీతంగా రెచ్చిపోతే నువ్వు ప్రశ్నించవా? నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. రోజుకి 15 రూపాయలు 11 రూపాయలు సుమారు పెట్రోల్ డీజిల్ పెరిగింది. అప్పుడేం చేసావు? ఎవడ సంఖ నాకేవు? లేకపోతే ఉద్యోగాలు లేవు, ఎవరికైనా ఉద్యోగాలు లేవని ప్రశ్నించు. ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ మెడిసిన్ చేసి వచ్చేస్తుంటే 10, 20, 200 ఉద్యోగాలు కూడా రావట్లే. ఆ ఉద్యోగాల నిమిత్తం ప్రశ్నించు, వ్యవస్థను బాగు చేయడం కోసం ప్రశ్నించు. అంతేగాని వ్యక్తిగతంగా సనాతన ధర్మం అని పేరు చెప్పాడని ఒక క్రైస్తవ మత ప్రచారంలో ఆ సభలో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయావంటే అది క్రైస్తవ మత ప్రచార సభ, లేకపోతే నీ రాజకీయ సభ. నువ్వు అందులో వెళ్లాల్సిన పనేట్రా? రాధా మనోహర్ దాస్ని పేక కోస్తా తెగ్గొస్తాను, అదేదన్నా నీ వ్యక్తిగతంగా అన్న పెట్టు. కానీ అది క్రైస్తవ మత ప్రచార సభ. అది అందులో నువ్వు ఆ క్రైస్తవానికి సంబంధించిన దేవుడి గురించి చెప్పుకో, క్రైస్తవుల గొప్పతనాన్ని గురించి చెప్పుకో, యేసుక్రీస్తు మంచి గురించి చెప్పుకో. ఆయన ఖచ్చితంగా మత విద్వేషాలు రేపటమేనండి. రాధా మనోహర్ దాస్ అయినా ఉత్తరం ఎందుకంటాడు? అతన్నే రెచ్చగొడుతున్నారు. అతను ఏమీ పిచ్చోడు కాదు కదా. ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే అసలు మనం మామూలుగా రెగ్యులర్గా మనుషుల్లో తిరిగేవాళ్ళు వీళ్ళ పిచ్చోళ్ళ, లేకపోతే ఇలాగా ఏదో నేనే పెద్ద పోటుగాడిని, నాకెంతో ఇది ఉంది, నా వెనకాల ఒక పార్టీ ఉంది, నా వెనకాల ఒక వర్గం ఉంది, నా వెనకాల ఒక కులం ఉంది, నా వెనకాల మతం ఉందని రెచ్చిపోతే గనక ఇటువంటి యదవులకి సరైన ట్రీట్మెంట్ చేసి వాళ్ళని దారిలో పెట్టేయాలనేది నా కోరిక. ప్రతిసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుంటూ పోతున్నారు. అది అంతేనండి. ఇప్పుడు కవిత గారు లేకపోతే ప్రశ్న రావణ్ ఎవరైనా కానీ ఏంటంటే, ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడిని నేను అనుకోండి, నా మీద ఆడి ఇచ్చేస్తే ఏం తెలియదు ఎవరికి, ఎక్కడ ఆడెవడో రావణ్ గారు ఆడెవడో పిచ్చోడి మీద వాగుతున్నాడు అని అనుకుంటారు. అదే పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తే అంతే కదా, ఆడి పెద్ద ఫేమస్ అయిపోతాడు. ఆడిని తిట్టేవారు కొన్ని లక్షల మంది ఉంటారు. కొన్ని లక్షల మంది చూస్తే కొన్ని లక్షల మంది కూడా ఆడిని తిట్టే ఉంటారు. ఆ తిట్టేది కూడా పెద్ద మెసేజ్లు ఉంటాయి, చాలా ఇదిగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆడు ఆటోమేటిక్గా ఫేమస్ అయిపోతాడు. ఆడికి ఒక్క సావు ఎలా చచ్చాడండి? కత్తి మహేష్ ఏ సావు చచ్చాడు? చచ్చిపోయినోడి గురించి మనం అనవసరం. కానీ అయినా ఆడు ఎటువంటి వాగుడు వాగితే ఎటువంటి సాగు చచ్చాడో ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. ఈడి పరిస్థితి కూడా రానున్న రోజుల్లో అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరే, ఏదేమైనా సరే అతనికి ఏదో బెయిల్ వచ్చినా సరే 10 రకాల కేసులు ఉన్నాయి. ఆ 10 రకాల కేసులు 10 రకాల స్టేషన్లు చుట్టి తిరిగి వచ్చేటప్పటికి వీడి జబ్బు మొత్తం కట్టించేస్తారు. తర్వాత ఇంకెవడో నలుగురిలోనూ ఒక వ్యక్తిగతంగా దూషించాలంటే ఉచ్చబడిపోవాలన్నమాట. అవునండి, చూసి చూడనట్టయితే వదిలేస్తుందండి. చూసి చూడనట్టు వదిలేయకూడదు. ఎందుకంటే ఎవరికే బుద్ధి రావట్లే. సరైన ట్రీట్మెంట్ ఇస్తే ప్రశ్న రావణ్ అనేవాడు బయటకు వచ్చేవాడు కాదు. లేకపోతే జడ శ్రవణ్ అనేవాడు, ప్రశ్న రావణ్ అనేవాడు 2 సంవత్సరాల క్రితం ఎవడన్నాడు తెలుసా మీకు? నాకు తెలియదు. కానీ 2 సంవత్సరాల నుంచి వైసీపీ పార్టీ ఓడిపోయి వాళ్ళు 2024 నుంచి బయటకు వచ్చారంటే చూడండి, వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో మనం ప్రత్యేకంగా చెప్పలేదు. ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో, వాళ్ళు ఎవరి గురించి అంత విపరీతంగా వ్యక్తిగత దేశాన్ని పెంచేసుకుని నువ్వు ప్రశ్న రావణ్ అనేవాడు ప్రశ్నించే హక్కు నీకుందబ్బా. చాలా గట్టిగా మాట్లాడతాడు, మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు, చాలా సంతోషం. అది నాకు చాలా ఆనందం వేస్తుంది. కానీ వ్యక్తిగతంగా నిన్నెవడు దూషించమన్నాడ్రా? ఏదో ఏ చదువు చెప్పిందిరా ఎదవా నీకు ప్రశ్నించమని? అవునండి, అది వాస్తవానికి కరెక్టేనండి. అంటే ఎవరి పరిధిలో వాళ్ళు చేయాలి, ఎవరి పరిధిలో వాళ్ళు చేయటం ధర్మం. దానికోసం ఏంటంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు. అయితే అదే విషయాన్ని ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు ఇప్పుడు జడ శ్రవణ్ అనేవాడు ఎవడండి? రఘురామ కృష్ణరాజు గారు ఏంటి? ఒక మంత్రి. మనకి నువ్వు కనీసం ఆయన తలుచుకుంటే అడ్రస్ లేకుండా పోతావు.
ఎందుకంటే అధికారం ఉన్నది అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అధికారం ఉంటే ఏంటి, నాకు ప్రశ్నించే హక్కు ఉంది, నేను ఎవరినైనా ప్రశ్నిస్తానంటే ప్రశ్నించబ్బా, నేను ప్రశ్నించొద్దని ఎవరు అంటలే. ఇక్కడ ఆ క్లారిటీ తెచ్చుకోవాలి మనమైనా సరే అరెస్ట్ చేసే విషయంలో. కానీ వాడేం చేస్తున్నాడు, వ్యక్తిగతంగా నా కొడక, నన్ను ఎలా పట్టుకొని చూస్తాను, నా కొడక, నీ అయ్యా, నా కొడక ఇదా, ఎవనరా నువ్వు నా కొడక అనేది? నా కొడక వాళ్ళు పోలీసులు కాదు, నువ్వు 10 మందికి తిరిగేలా కనపడు, నిన్నేం చేస్తారో చూడు. అది ఆ విషయం ఆడికే తెలుసు, ఎదవకి. కానీ ఏంటంటే ఆ ఎదవ వెనకాల కూడా ఇంకో ఎదవలు ఉంటారు, వాళ్ళని పెంచి పోషిస్తారు. ప్రతి నెల యూట్యూబ్ కోసం, ఆ డబ్బుల కోసం వాళ్ళు పెంచి పోషించేటప్పటికి ఏంటంటే వాళ్ళకి ఆ డబ్బులు వచ్చేటప్పటికి 10 మందిలో మనం ఇంకా మాట్లాడితే ఇంకా రెచ్చిపోవచ్చు కదా అనేసి అనుకుంటారు అనమాట. ఇంకా డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. ఆ డబ్బుల కోసం వాళ్ళ స్థాయి దిగదాటి చేసుకుని ఎడతారు తప్ప అంతకంటే ఏం కాదు.